ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు నిర్మల. గత కొన్నేళ్ల కిందట శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అంతా సంతోషంగా ఉందనుకున్న తరుణంలోనే భర్త అసలు రూపం బయటపడింది. ఇక కట్టుకున్న పెళ్లామని కూడా చూడకుండా ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగుచూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యాపేట జిల్లాలోని బాలాజీనగర్ ప్రాంతం. ఇక్కడే దాసరోజు శ్రీనివాస్, నిర్మల అనే దంపతులు నివాసం ఉంటున్నారు. గతంలో వీరిద్దరికీ వివాహం జరిగింది. భర్త లారీ డ్రైవర్గా పనిచేస్తుండగా భార్య కుట్టు మిషన్ కొడుతోంది. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ సంసారాన్ని నెట్టుకొచ్చారు. అలా కొన్నేళ్లు గడిచింది. ఎలాంటి గొడవలు లేకుండా అప్పటి వరకు ఈ దంపతుల కాపురం బాగానే సాగింది. ఇక అంతా బాగానే ఉందనుకుంటున్న క్రమంలోనే భర్త శ్రీనివాస్ అసలు క్యారెక్టర్ బయటపడింది. దీంతో తరచూ ఏదో విషయంపై భార్యను వేధింపులకు గురిచేసేవాడు. కట్టుకున్న పెళ్లామని చూడకుండా అనేక వేధింపులకు పాల్పడుతూ హింసించేవాడు. అయితే ఇదే విషయమై భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. భార్య మాత్రం భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసేది. కాని భర్త అవేం పట్టించుకోకుండా అలాగే వేధించేవాడు. ఇక భర్త ప్రవర్తనతో విసుగు చెందిన నిర్మల ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిర్మల ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అప్పుడే ఇంటికొచ్చిన భర్త మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోవడంతో నిర్మల మంటల్లో కాలి ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత భర్త శ్రీనివాస్ పైనే అనుమానం ఉందని స్థానికులు చెప్పడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగుచూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక ఇదిలా ఉంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి వదిలేయడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు డెడ్ బాడీని ఆమె భర్త ఇంటి ముందు పెట్టి ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన తేజశ్రీ అదే గ్రామానికి చెందిన యశ్వంత్ రెడ్డి ప్రేమించుకున్నారు. యువకుడి తల్లిదండ్రులు కులాంతర వివాహానికి ఒప్పుకోకపోవడంతో అక్టోబర్ 19న వర్గల్ మండలం నాచారం లక్ష్మీ నరసింహస్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ పెళ్లి విషయం చెప్పారు. నివాసం ఉండేందుకు తూఫ్రాన్లో గది అద్దెకు తీసుకున్నారు. పెళ్లి చేసుకున్న మరుసటి రోజే తేజశ్రీని యశ్వంత్ రెడ్డి వదిలి వెళ్లిపోయాడు. 2 రోజులైనా అతను రాకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ తేజశ్రీ బంధువులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని మనస్తాపానికి గురై నవంబర్ 18న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతి చెందింది. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని యశ్వంత్ రెడ్డి ఇంటి ముందు ఉంచి ఆందోళన చేపట్టారు. యశ్వంత్ రెడ్డి అతని కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసే వరకు డెడ్ బాడీని అక్కడి నుంచి తీసేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తూఫ్రాన్ సీఐ, మనోహరాబాద్ తూఫ్రాన్ ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో పలుసార్లు చర్చలు జరిపిన సీఐ శ్రీధర్ నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.